హాయ్ అండి అందరికీ. వినాయక చవితి వచ్చింది కదా. అయితే వినాయక చవితి రోజు ఎలాంటి రిచువల్ చేసుకోవాలి అంటే వినాయక చవితి రోజే కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే వినాయకుడి అనుగ్రహం కోసం మనం ఎలాంటి రిచువల్ చేసుకోవాలో ఈరోజు నేను చెప్తాను, ఓకేనా. ఈ రిచువల్ అనేది మనం దేనికోసమైనా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు జాబ్ కోసం మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీకు జాబ్ రాకుండా ఎటువంటి అడ్డంకులు వస్తున్నా, లేదా మ్యారేజ్ విషయంలో మీకు మ్యారేజ్ అవ్వడానికి ఎటువంటి అడ్డంకులు వస్తున్నా, లేదా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఏమైనా అడ్డంకులు ఏర్పడుతున్నా, ఇలా అనమాట. ఇలా ప్రతి విషయం కోసం మీరు ఈ రిచువల్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా ఏదైనా డబ్బుకి సంబంధించిన ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా మీకు అస్తమాటు అడ్డంకులు ఏర్పడుతుంటే కనుక ఈ రిచువల్ అందరూ తప్పకుండా చేయండి. అయితే ఆ రిచువల్ ఎలా చేయాలి అంటే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యంత్రాన్ని మీరు ప్రింటౌట్ తీసుకోవచ్చు, లేదా మీరు స్వయంగా డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఒక వైట్ పేపర్ మీద చక్కగా ఇలా డ్రా చేసుకోండి. ఈ రిచువల్ అనేది హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, లేదంటే చక్కగా ఈ రిచువల్స్ మేము చేయలేము అనుకున్న వాళ్ళకి, అవకాశం లేదు అన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ప్రింటౌట్ కానీ లేదా మీరు చక్కగా డ్రా చేసుకుని మీరు ఏం చేయాలంటే దాన్ని మీరు చేత్తో పట్టుకుని మీరు దేనికోసం అయితే కోరుకుంటున్నారో, దేనికోసం అయితే అడ్డంకులు తొలగిపోవాలి, జాబ్ కోసమో మ్యారేజ్ కోసమో దేనికోసమైతే అడ్డంకులు తొలగిపోవాలి అని అనుకుంటున్నారో ఆ యంత్రాన్ని చేత్తో పట్టుకుని చక్కగా మీ కోరిక నెరవేరిపోయినట్లుగా విజువలైజ్ చేసుకోండి. మనస్ఫూర్తిగా విజువలైజ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ గణేశుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి. ఆ గణేశుడికి గ్రాటిట్యూడ్ చెప్పిన తర్వాత ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు జపించాలి, అంటే చాంట్ చేయాలి. ఆ మంత్రం ఏంటంటే విఘ్నేశ్వరాయ 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 విఘ్నేశ్వరాయ. ఈ మంత్రాన్ని మీరు ఒక 5 మినిట్స్ అన్న మనస్ఫూర్తిగా ఆ గణేశుడిని తలుచుకుంటూ చాంట్ చేయాలి. చాంట్ చేసిన తర్వాత ఆ యంత్రాన్ని మీరు ఏం చేయాలంటే మీ పర్సులో కానీ లేదా మీ వ్యాలెట్లో కానీ మీ దగ్గర ఉండేటట్టు మీరు పెట్టేసుకోవాలన్నమాట. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బ్యాగ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ మీకు దగ్గరగా ఉండేలా పెట్టుకోండి. అలాగే మనీ కోసం మేనిఫెస్ట్ చేస్తుంటే కనుక మీరు దీన్ని వ్యాలెట్లో పెట్టుకోవచ్చు, లేదా మనీ పెట్టుకునే లాకర్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు బిజినెస్ ప్లేస్లో పెట్టుకోవచ్చు, బిజినెస్లో క్యాష్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే డబ్బు పెట్టే చోట పెట్టచ్చు అనమాట. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేసే రిచువల్. చాలా మందికి రిజల్ట్ వచ్చింది. మీరు ఈ విఘ్నేశ్వరాయ మంత్రం చాంట్ చేస్తూ ఉంటే ఈ యంత్రము ఛార్జ్ అవుతుందన్నమాట. మీరు పఠించే ఆ మంత్రం ద్వారా, ఆ విఘ్నేశ్వరాయ అనే మంత్రం ద్వారా మీ చేతిలో ఉన్న ఆ యంత్రము ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ యంత్రాన్ని మీరు విజన్ బోర్డు తయారు చేసుకుంటే కనుక మీ కోరికలన్నిటికీ మధ్యలో పెట్టుకుంటే మీ కోరికలన్నిటికీ ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ యంత్రము రిమూవ్ చేసేస్తుంది. ఈ సింపుల్ రిచువల్ని అందరూ చేయండి, తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది. నమ్మకంతో చేయండి. ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ప్లస్ ఇంటెన్షన్ పెట్టుకుని చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.